హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిల్ కుకింగ్ ఛానల్. దిల్ కుకింగ్ ఛానల్లో ఈరోజు టమాటా కచప్ రెసిపీని చూపించబోతున్నాను. టమాటా కచప్ని మనం బయట కొంటూ ఉంటాం కదా, అలా కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సేమ్ బయట కొన్న విధంగానే ఉంటుంది. ఈ రెసిపీ విధానాన్ని మన వీడియోలో చూసేయండి. 1/2 కేజీ టమాటాలతో నేను ఈ రెసిపీని చూపిస్తున్నాను. ముందుగా 1/2 కేజీ ఎర్రగా పండిన టమాటాలను తీసుకోండి. తరువాత టమాటాలకి పైన ఉన్న గ్రీన్ పార్ట్ను తీసేయండి. టమాటాలను ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. టమాటాలకి పైన ఉన్న గ్రీన్ పార్ట్ చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. తరువాత ఈ టమాటా ముక్కలను ఒక కుక్కర్ గిన్నెలోకి తీసుకొని 1/2 కప్ వాటర్ను వేసుకోండి. కుక్కర్కి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. చూడండి సాఫ్ట్గా ఉడికిపోయాయి. తరువాత ఈ టమాటా ముక్కలను ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఈ టమాటా ముక్కలను ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తరువాత ఈ టమాటా పేస్ట్ని వడపోసుకోండి. ఈ విధంగా టమాటా పేస్ట్ని పీసెస్ ఏమీ రాకుండా సాఫ్ట్ పేస్ట్ లాగా వచ్చేటట్లు స్ట్రైన్ చేసుకోండి. చూడండి ఎంత సాఫ్ట్ పేస్ట్ రెడీ అయిపోయిందో. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో ఈ టమాటా ప్యూరీని వేసుకోండి. తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ ప్యూరీని కుక్ చేసుకోండి. ఇలా 10 మినిట్స్ కుక్ చేసిన తర్వాత అందులో 50 గ్రామ్స్ చక్కెరను వేసుకోండి. తర్వాత అందులోనే 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారపొడిని వేసుకోండి. వైట్ వెనిగర్ను 2 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. 5 మినిట్స్ కుక్ అయిన తరువాత కన్సిస్టెన్సీని ఒకసారి ఈ విధంగా ప్లేట్లో వేసి చెక్ చేసుకోండి. చూడండి వాటర్ సపరేట్ అవ్వట్లేదు. టమాటా సాస్ పర్ఫెక్ట్గా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ సాస్ను పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది. అంతేనండి, టమాటా కచప్ మనకి సేమ్ బయట కొన్న విధంగానే రెడీ అయిపోయింది. టమాటా సాస్ను మనం బయట కొనకుండా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని హెల్తీగా ఉండొచ్చు. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కూడా కామెంట్ చేసి చెప్పండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.